Hello guys, this is Srilata. Welcome back to our channel. So I'm back with another serial shoot. So serial shoot అంటే తెలిసిందే కదా, షూట్తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో నేను ఎప్పుడు చేయను ఒక క్యారెక్టర్ కూడా చేశాను. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి, అదేంటో మీకే అర్థమవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి షూట్స్ టైంలోనే చూస్తాను, లేకపోతే చూడలేదు. ఇంకా వెహికల్ వచ్చింది, వెయిట్ చేస్తున్నాను. అంటే నాకే లేట్ అయింది అన్నమాట. 6:30కి రావాల్సిన 7:30కి వచ్చాను. మనం ఎప్పుడు లేట్ అవ్వాలి. పికప్ లొకేషన్ వచ్చేసి యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర అనమాట. సో వెహికల్ అయితే వచ్చి పిక్ చేసుకుంటూ ఉంటుంది. మ్యాక్సిమం సీరియల్ షూటింగ్స్ అన్నీ మనకి ఇక్కడే పిక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ లొకేషన్ వచ్చేసి చిత్ర మందిర్ అనమాట. సో మార్నింగ్ వెళ్ళగానే అలా టీ అయితే తాగాను. సో కొంచెం అలా అవేగ్గా అనిపిస్తుంది అనమాట, నిద్రలోంచి లేసినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను అనమాట. 8:39 ఏమో అయింది వెళ్ళేసరికి. సో నేను మా సిస్టర్ అయితే వచ్చాము. సో తనకు కూడా అసలు ఏంటి షూటింగ్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే వడ 2 ఇడ్లీ అయితే తిన్నాను. మనకి చాలా ఉంటాయి ఐటమ్స్, ఊతప్పం అని, దోశ అని అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా ఎక్కువ తింటే నిద్రనే వస్తుంది. బట్ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెయింటింగ్స్ అన్నీ చూసారు కదా, చాలా సెలబ్రిటీస్ రిక్రియేట్ చేశారు. సో అలాంటి పెయింటింగ్స్ అన్నీ కనిపించాయి అనమాట. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి పెయింటింగ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే వెళ్ళగానే మంచిగా ఉంది లొకేషన్ అని అనిపించింది. అంటే మనకి విలేజ్ అట్మాస్ఫియర్, అంటే విలేజ్లో ఇల్లులు ఎలా ఉంటాయి, పెంకుటి ఇల్లులు ఎలా ఉంటాయి, సో అలా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి రూమ్ అనమాట. ఓన్లీ సింగిల్ రూమే ఇచ్చారు అందరికీ, ఎందుకంటే సమ్ ఏదో రిపేర్ జరుగుతుందని చెప్పేసి ఒక రూమ్ అయితే ఇచ్చారు. సర్లే లగేజ్ పెట్టుకోవడానికే కదా అని చెప్పేసి నేనైతే లగేజ్ అవన్నీ పెట్టుకున్నాను. డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా మేకప్ కూడా అయిపోతున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ మేకప్ అయితే అయిపోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్ అయిపోతే వాళ్ళు లైక్ షూట్ ఎప్పుడు ఉంటుంది, షార్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళే చెప్తారు. ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోయి ఉంటే దాని తర్వాత వాళ్ళ ఇష్టం అనమాట. మనం వెళ్ళగానే అదైతే చేయాలి. అండ్ మేకప్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. చెప్పాను కదా, మేకప్ వాళ్ళే చేస్తారు, లేదనుకుంటే మనం కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం నేను వాళ్ళ చేతే చేయించుకుంటాను, ఎందుకంటే వాళ్ళు చాలా నీట్గా, చాలా మంచిగా ఉంటుంది ఫినిష్ అయితే. అండ్ ఈరోజు నా లుక్ వచ్చేసి చాలా సింపుల్ లుక్ అనమాట. సో చాలా సింపుల్గా అయితే వేసేస్తున్నారు. అండ్ ఈ మేకప్ మ్యాన్స్ ఏంటంటే చాలా సీరియల్స్ చేస్తుంటారు, ఇంకొంతమంది అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, మూవీస్కి అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో చిన్న కాన్వర్జేషన్ అయితే చేస్తూ ఉంటాను, అసలు ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్, మేకప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఏ ప్రోడక్ట్ బాగుంటుంది ఏంటి అది అని చెప్పేసి. సో కొంచెం వాళ్ళ బుర్ర కూడా తింటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఐరన్ చేసుకోవడానికి, స్టిచ్ చేయడానికి అందరూ ఉంటారనమాట. ఎందుకంటే మనకి ఏది కావాలనుకుంటే అది అవైలబుల్గా అయితే ఉంటుంది. సో దట్ వాళ్ళ సీరియల్, వాళ్ళ షార్ట్స్ అవన్నీ మంచిగా రావాలి కాబట్టి. అండ్ దిస్ ఈజ్ మై లుక్, సింపుల్ లుక్ అనే చెప్పాను. బట్ ఏంటంటే నేను కొంచెం ఫోటోషూట్ కూడా చేసుకుంటూ ఉంటాను. అంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటే మనం చేసుకోకుండా ఉంటామా చెప్పండి. సో కొంచెం నోస్ పిన్ కూడా పెట్టుకున్నాను, ఎలా ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి లొకేషన్ అనమాట. అండ్ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి అది అంత రియల్ అయితే కాదు, మొత్తం కార్డ్బోర్డ్ అనమాట. మార్నింగ్ వచ్చాం, ఇంకా షార్ట్ దిగలేదు, అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఫస్ట్ టైం షూటింగ్ వచ్చింది. షూటింగ్లో ఉన్న కష్టాలు ఏంటి, పేషెన్స్ తెలుస్తుంది. ఏమంటావు అక్క? 12:30 ఏమో అయింది, షార్ట్ ఇంకా జరగలేదు. కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా అయితే ఉన్నా. కొంచెం కూల్ అవ్వడానికి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే వచ్చిందనమాట. సర్లే ఏంటి అని చెప్పేసి కుల్ఫీ అయితే కొనుక్కుంటే అది సమ్వేరో డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట, వాళ్ళ బ్రాండ్స్, మనకు తెలిసిన బ్రాండ్స్ అయితే కాదు. టేస్ట్ అస్సలు బాగాలేదు, బట్ ఏదో కాస్త కూల్ డౌన్ అవ్వడానికైతే తింటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ వచ్చేసి ఎవరు ఉండరు కాబట్టి మొత్తం ఈగలు, చిన్న చిన్న ఈగలు ఉంటాయి కదా, అవైతే ఉంటాయి. అండ్ లంచ్ టైం కూడా అయిపోయింది, లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట. మనకి రోటీ కావాలనుకుంటే రోటీ ఉంటుంది, రైస్ కావాలనుకుంటే రైస్ ఉంటుంది. సో నేనైతే రైస్ తిన్నాను. కొంచెం షార్ట్ ఇంకా జరగలేదు కాబట్టి ఎనర్జీగా ఉండాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ షార్ట్కి అయితే పిలిచారు. సో అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. అండ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే నాకు ఇలా షాప్స్ అవన్నీ కనిపించాయి అనమాట. అంటే సెట్ వేసినట్టు ఇల్లులు కానీ, మనకి ఏంటంటే సీరియల్స్లో కానీ లేదంటే మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా, ఒక కాలనీ లాగా అలా. సో ఇవన్నీ అవే. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సీన్ అయితే జరుగుతుంది. మనకి సీరియల్లో ఏంటంటే 2 కెమెరాస్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. సో సైమల్టేనియస్గా 2 కెమెరామ్యాన్స్, 2 డైరెక్టర్స్ అయితే ఉంటారు. ఇది వచ్చేసి మనకి
జనరేటర్ అనమాట. సో పవర్ పోతే ఇమీడియట్గా జనరేటర్తో కనెక్ట్ చేసి షూటింగ్ అయితే ఆగకూడదు. సో దానికోసం ఏమన్నా చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొక సీన్ అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే రిచ్ లొకేషన్ లాగా అనమాట. ఎందుకంటే సీరియల్స్లో చూస్తూనే ఉంటాం కదా, కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు, లైక్ హీరోయిన్ మిడిల్ క్లాస్ ఉంటే ఇంకా వీళ్ళు ఎవరో రిచ్గా ఉంటారనమాట. సో 2 కాన్సెప్ట్స్ అయితే జరుగుతుంది. రిచ్ అమ్మాయి కానీ లేదనుకో రిచ్ అబ్బాయి కానీ, రిచ్ మిడిల్ క్లాస్ అమ్మాయి మిడిల్ క్లాస్ అబ్బాయి అలా అయితే ఉంటుందన్నమాట. సో ఇందాక మనం మిడిల్ క్లాస్ ఇల్లులు చూసాం కదా, ఇది వచ్చేసి కొంచెం రిచ్ అండ్ లావిష్ ఇల్లు అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక షూట్ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈ ఫ్లోర్ ఉంది కదా, అది రియల్ కాదు, అది కూడా లైక్ వుడ్తో చేసింది. మనం ఇలా నడుస్తుంటే సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను తీయపోయే షాట్ అనమాట. సర్ప్రైజింగ్లీ ఏంటంటే తీసుకెళ్ళి వీల్ చైర్ పైన కూర్చోబెట్టేశారు. నేనైతే షాక్. ఏంటి వీల్ చైర్లో కూర్చోబెడుతున్నారంటే, అంటే మేడం మీరు కాళ్ళు చేతులు పనిచేయవు మీకు చిన్నప్పటి నుంచి, సో దట్ మీకు వీళ్ళు ఏంటంటే హీరోయిన్ వీళ్ళంతా మాట్లాడుకొని మీకు నయం చేస్తారు, అది ఇదని చెప్పారు షార్ట్. ఈ సీరియల్ వాళ్ళకి ఇదేమి ఇదో పక్క ఎవరినో తీసుకెళ్ళి వీల్ చైర్లో కూర్చోబెడతారని అనిపించింది. సో అందుకే చెప్పాను ఎప్పుడు చేయలేని షార్ట్ ఒకటి చేస్తున్నానని చెప్పేసి. బట్ నందిలెస్ ఏదైనా యాక్టింగే కదా, సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. సో షార్ట్ అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే మాస్టర్ షార్ట్స్ అయితే తీసేస్తారు, అంటే అందరు యాక్టర్స్ ఉంటారు. సో ఒక మాస్టర్ షాట్ తీస్తారు. దాని తర్వాత ఏంటంటే మనకి క్లోజప్స్ అయితే తీస్తారనమాట. సపరేట్గా క్లోజప్స్ అయితే తీస్తారు. ఇంకోటి ఏంటంటే మనము తీసేది యాక్టర్స్ తీసేది ఒక 5 minutes సీన్ అయినా కానీ ఈ కెమెరామ్యాన్ లైట్ బాయ్ వీళ్ళు కష్టపడేది ఎక్కువ ఉంటుంది. ఆ లైట్ సెట్ చేసుకోవడం అంతా ఒక 15 minutes దాకా అయితే పడుతుంది. బట్ ఈ టైంలో ఏంటంటే నేను మ్యాక్సిమం యూజ్ చేసుకుంటూ ఉంటాను. లైక్ లొకేషన్ వీడియో తీయడం కానీ యూట్యూబ్లో ఇలా పెట్టుకోవడానికి, లైక్ అసలు ఏంటి జరుగుతుందని చాలామందికి క్యూరియస్గా ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీని కొంచెం రివీల్ చేయడానికి ఇలాంటి వీడియోస్ మీకు యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కాకపోతే సిగ్నల్స్ అయితే ఉండవు అనమాట. అండ్ చూస్తున్నారు కదా, అంటే మొత్తం ఇది వచ్చేసి రిచ్ హౌస్ కాబట్టి బాల్కనీ కానీ లేదనుకుంటే ఉయ్యాల అవన్నీ అయితే ఉంటాయి. చాలా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కొంచెం క్లోజప్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం అయితే పిలిచారు. ఫస్ట్ అయితే మాస్టర్ షాట్ తీసేసి దాని తర్వాత క్లోజప్స్ పెడుతూ ఉంటారనమాట. ఇంకా రియాక్షన్స్, ఇంకా సీరియల్ అంటే తెలిసిందే కదా, సైడ్ లెఫ్ట్ అప్ బాటమ్ అన్నీ తీసేస్తారనమాట. అండ్ బాగుంటుంది షూటింగ్, చాలా ఫన్గా ఉంటుంది అనమాట. తీసేటప్పుడు వెయిటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ బట్ షూట్లో చాలా బాగుంటుంది, ఫన్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తెలుసుకోవడానికి చాలా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి కెమెరా, నేను చెప్పాను కదా 2 కెమెరాస్ ఉంటుంది, ఇది 1 of the కెమెరా. అండ్ ఈ రోజుకైతే నా షాట్ అయితే అయిపోయింది. సర్లే కొంచెం చిత్రమందిని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. సో అది వచ్చేసి పోలీస్ స్టేషన్, హాస్పిటల్, ఇంకా అన్నీ ఇక్కడే ఉంటాయి. కిరాణా షాప్ కానీ టైలర్ షాప్ కానీ, సో సీరియల్ మూవీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడే చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి సెట్టే ఉంటుంది. అండ్ రెంట్ పే చేస్తూ ఉంటారనమాట. సో ఎవరు తీసుకుంటే వాళ్ళు రెంట్ పే చేయాలి. అందుకే సీరియల్ వాళ్ళు ఏంటంటే ఇలా చావు దొబ్బుతూ ఉంటారు, ఒక్క డేలో మ్యాక్సిమం షూట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ ఇల్లు నాకు భలే నచ్చింది. సర్లే చూద్దాం పద లోపల ఏముంటుంది అని చెప్పేసి చెప్పాను కదా, ప్రాపర్ మిడిల్ క్లాస్ ఇల్లు అనమాట. మ్యాక్సిమం సీరియల్స్ అంటే తెలిసిందే కదా, లంగావోని అని మిడిల్ క్లాస్ ఇల్లులు అని జరుగుతూ ఉంటాయి కదా. అండ్ ఉయ్యాల అయితే నాకు భలే నచ్చింది. ఇప్పుడు విలేజెస్లో కూడా ఇలా ఉందో లేదో తెలియదు కానీ సో ఎక్కడైతే ఉంది. అండ్ చాలా చాలా బాగుందన్నమాట. ఈవినింగ్ టైం కాస్త చల్లబడింది కాబట్టి ఇవన్నీ చూడడానికి అయితే ఉంది. ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ ఎండగా ఉండే అనమాట. అండ్ ఇలాంటి లొకేషన్స్, ఇలాంటి ఇల్లులు మీరైతే సీరియల్స్లో చూస్తూనే ఉంటారు. డైనింగ్ టేబుల్ కానీ కిచెన్ రూమ్ కానీ ఇవన్నీ అంత ప్రాపర్గా అలా నీట్గా అయితే ఏదో పెట్టేసి ఉంచారు, బట్ ఏదో అలా సెట్ చేసి అయితే ఉంచుతారనమాట. కెమెరాలో ఏంటంటే మనకు చాలా అందంగా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బావి కూడా ఉంది. అసలు ఏంటి లోపల నిజంగానే ఉంటుందా అని వెళ్తే ఏదో అంత ఏదో చెత్త వేసి ఉంచారనమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ లాగైతే ఉంది. తులసి కోట కానీ ఇవన్నీ కూడా ఇదేంటంటే యూస్ చేయరు కాబట్టి మనకేంటంటే అలా పాతగా అలా అనిపిస్తే, బట్ కెమెరాలో మొత్తం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఇల్లు, అంటే మనకి డిఫరెంట్ ఇల్లులు ఉంటూ ఉంటాయి కదా, సో అదొక ఇల్లు అనమాట. ఇంకా విలేజ్ అట్మాస్ఫియర్ అన్నాం కాబట్టి కొబ్బరి చెట్లు కానీ తాటి చెట్లు కానీ అవన్నీ కూడా ఉంటుంది. ఇంకా మొత్తం సిటీ అవుట్స్కట్స్ కాబట్టి మనకు ఆ ఇల్లులు చెట్లు అవన్నీ అయితే ఉంటాయి అన్నమాట.
చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కాకపోతే సిగ్నల్స్ అయితే రావు. సో ఈవినింగ్ టైం అయితే అయ్యింది. బజ్జీ అయితే పెట్టారనమాట. మనకి డిఫరెంట్ స్నాక్స్ అయితే ఇస్తూ ఉంటారు, ఎందుకంటే షూట్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 to 7 అయితే అయిపోయింది, చీకటి అయితే అయిందనమాట. ఇంకా చీకట్లో ఏంటంటే ఈగలు దోమలు వస్తూ ఉంటుంది, అంటే ఎవరు ఉండరు, మొత్తం చెట్లు కాబట్టి కొంచెం నైట్ టైం అలా అనిపిస్తుంది. కాకపోతే నైట్ షాట్స్ ఉంటాయి కదా మనకి, సీరియల్స్లో చూస్తూనే ఉంటారు నైట్ ఎఫెక్ట్లో షార్ట్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఉందంటే మనము ఇంకా షూట్ కంటిన్యూ చేయాల్సినే ఉంటుందన్నమాట. బట్ ఫైనల్లీ ఫార్చునేట్లీ షూట్ అయితే అయిపోయింది, ప్యాకప్ అయితే అయిపోయిందనమాట. ఇదే ఇల్లు మార్నింగ్ తీసాను, చాలా కలకల్లాడిపోయింది, బట్ నైట్ షాట్ కాబట్టి విలువెల్లాడిపోతూ ఉందనమాట. ఫైనల్లీ ప్యాకప్ అయిపోయింది, బ్యాక్ టు హోమ్. సో ఎప్పుడో 5:30కి ఏమో లేచి ఉంటాము, చాలా టైర్డ్ అయిపోయి చాలా ఎగ్జాస్టింగ్ అయిపోతుంది. బట్ స్టిల్ ప్యాకప్ అయి వెళ్తుంటే చాలా ఫుల్ఫిల్లింగ్గా మంచిగా అనిపిస్తుంది అనమాట, షూట్ నుంచి వెళ్ళేటప్పుడు అలా అనమాట. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాను అనమాట. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.